హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో డెబిట్ అండ్ క్రెడిట్ గురించి, గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ గురించి కంప్లీట్గా చూసాం. ఈరోజు అకౌంటింగ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ జర్నల్ ఎంట్రీస్ గురించి ఈజీగా నేర్చుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. Coming to first slide, what is journal entry? A journal entry is the official record of a financial transaction in a business books using debit and credit to keep the account balanced. It can also means a personal diary writing, but in a business it is the first step in tracking money. దీన్ని సింపుల్గా చెప్పాలి అంటే బిజినెస్లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ని ఫస్ట్ టైం రికార్డ్ చేసే ప్రాసెస్ని జర్నల్ ఎంట్రీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంటి దగ్గర ఒక కిరాణా షాప్ ఉంటుంది. అక్కడ మనం 800 గూడ్స్ని కొన్నాం. అయితే మనం 400 మాత్రమే ఇచ్చాం వాళ్ళకి. ఇంకొక 400 మన పేరు మీద ఖాతా రాసుకున్నారు వాళ్ళు. అంటే మనం వాళ్ళకి తెలుసు, వాళ్ళు మనకు తెలుసు కాబట్టి నమ్మకంగా మన బిల్ అనేది రాసుకున్నారు. సో ఇలా చిన్న చిన్న షాప్స్లో రాసుకుంటారు. అదే పెద్ద బిజినెస్లో ఏం చేస్తారు? ప్రతి ఒక్కరిది రాసుకోవాలంటే కష్టం కదా. అందుకు ఇక్కడ మనకి జర్నల్ ఎంట్రీ అనేది ప్రిపేర్ చేస్తారు. దాన్ని లెడ్జర్ అకౌంట్కి తీసుకెళ్తారు బిజినెస్లో. ఇప్పుడు సింపుల్గా అర్థమైందా మీకు? అంటే బిజినెస్లో మనీ రిసీవ్ అయినా, మనీ పే చేసిన, గూడ్స్ కొన్నా, గూడ్స్ అమ్మినా ఇవన్నీ ఫస్ట్ జర్నల్ ఎంట్రీలో రికార్డ్ చేస్తాం. జర్నల్ని అకౌంటింగ్ లాంగ్వేజ్లో బుక్స్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ అని కూడా అంటారు. కమింగ్ టు నెక్స్ట్ స్లైడ్, వై డూ వీ పాస్ జర్నల్ ఎంట్రీస్? అసలు జర్నల్ ఎంట్రీస్ ఎందుకు పాస్ చేయాలి? లెడ్జర్ అనేది ఫైనల్ క్లాసిఫికేషన్ బుక్, కానీ ట్రాన్సాక్షన్ కరెక్ట్గా అనలైజ్ చేయకుండా డైరెక్ట్గా లెడ్జర్లో రాస్తే మిస్టేక్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, క్యాష్ అకౌంట్ డెబిట్ చేయాలో క్రెడిట్ చేయాలో తెలియకుండా, పర్చేజ్ అకౌంట్ యూజ్ చేయాలో ఫర్నిచర్ అకౌంట్ యూజ్ చేయాలో తెలియకుండా డైరెక్ట్గా లెడ్జర్ పోస్ట్ వేస్తే మిస్టేక్ వస్తుంది. లెడ్జర్ని మనం చేంజ్ చేయలేం కాబట్టి ఫస్ట్ మనం జర్నల్ ఎంట్రీ ప్రిపేర్ చేసుకుంటాం. జర్నల్ ఎంట్రీలో మిస్టేక్ వచ్చినా పర్లేదు, అక్కడ మనం కరెక్ట్ చేసుకుని లెడ్జర్ పర్ఫెక్ట్గా వేస్తాం. అందుకే ఫస్ట్ మనం జర్నల్ ఎంట్రీస్ రాసుకోవాలి, దాన్ని బట్టి లెడ్జర్ పోస్ట్ చేయాలి. అందుకే ఫస్ట్ ట్రాన్సాక్షన్ని అనలైజ్ చేస్తాం. ఎఫెక్టెడ్ అకౌంట్ అంటే ఒక ట్రాన్సాక్షన్ వల్ల ఏ అకౌంట్ చేంజ్ అయినా వెంటనే దాన్ని ఎఫెక్టెడ్ అకౌంట్ అంటాం. అకౌంట్ని ఐడెంటిఫై చేస్తాం, డెబిట్ క్రెడిట్ డిసైడ్ చేస్తాం, జర్నల్ ఎంట్రీ పాస్ చేస్తాం, ఆ తర్వాత కరెక్ట్గా లెడ్జర్ పోస్ట్ చేస్తాం. ఒకసారి మీరు స్లైడ్లో చూస్తే ప్రాసెస్ ఫ్లో కనిపిస్తుంది. అందులో మనకి 4 స్టెప్స్ ఉన్నాయి. ఆ 4 స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఇప్పుడు. ఫస్ట్ వన్, ట్రాన్సాక్షన్. బిజినెస్లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేయడానికి జర్నల్ ఎంట్రీ పాస్ చేస్తాం. అందుకే జర్నల్ని బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ అంటారు. సెకండ్ వన్, అనలైజ్. ట్రాన్సాక్షన్ జరిగిన వెంటనే మనం డైరెక్ట్గా లెడ్జర్లో రాయలేం. ముందు ఆ ట్రాన్సాక్షన్ని అనలైజ్ చేస్తాం, ఏ అకౌంట్స్ వల్ల ఎఫెక్ట్ అయిందో ఐడెంటిఫై చేస్తాం. కమింగ్ టు థర్డ్ వన్, పాస్ జర్నల్ ఎంట్రీ. అనలైజ్ చేసిన తర్వాత డెబిట్ ఎవరికి, క్రెడిట్ ఎవరికి అని గోల్డెన్ రూల్స్ ప్రకారం డిసైడ్ చేస్తాం. అప్పుడు కరెక్ట్ జర్నల్ ఎంట్రీ పాస్ చేయగలం. అండ్ నెక్స్ట్ వన్, పోస్ట్ టు లెడ్జర్. జర్నల్ ఎంట్రీ కంప్లీట్ అయ్యాక ఆ ఎంట్రీస్ని లెడ్జర్కి పోస్ట్ చేస్తాం. కాబట్టి లెడ్జర్ ప్రిపేర్ చేయడానికి జర్నల్ ఎంట్రీ బేస్ లాగా వర్క్ చేస్తుంది. అండ్ కమింగ్ టు థర్డ్ స్లైడ్, స్టెప్స్ టు పాస్ ఏ జర్నల్ ఎంట్రీ. అసలు జర్నల్ ఎంట్రీ పాస్ చేయడానికి స్టెప్స్ ఏంటో చూద్దాం. స్టెప్ 1, ట్రాన్సాక్షన్ని కేర్ఫుల్గా చదవాలి. ట్రాన్సాక్షన్ని అర్థం చేసుకోకుండా జర్నల్ ఎంట్రీ పాస్ చేయకూడదు. కేర్ఫుల్గా చూడాలి, బిజినెస్లో ఏం జరిగింది, క్యాష్ వచ్చిందా, క్యాష్ వెళ్ళిందా, గూడ్స్ కొన్నారా, గూడ్స్ అమ్మారా, ట్రాన్సాక్షన్ని కంప్లీట్గా అర్థం చేసుకుంటేనే నెక్స్ట్ స్టెప్ ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్నిచర్ని క్యాష్తో కొన్నాం. ఇక్కడ బిజినెస్ ఫర్నిచర్ కొన్నది, క్యాష్ పే చేసింది. ఇక్కడ మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. స్టెప్ 2, ఎఫెక్టెడ్ అకౌంట్ ఐడెంటిఫై చేయాలి. ఎఫెక్టెడ్ అకౌంట్ అంటే ఆల్రెడీ మనం చూసాం. ఎఫెక్టెడ్ అకౌంట్ అంటే ఒక ట్రాన్సాక్షన్ వల్ల ఏ అకౌంట్ అన్నా చేంజ్ అయితే వాటిని ఎఫెక్టెడ్ అకౌంట్ అంటాం. అంటే ఈ ట్రాన్సాక్షన్ వల్ల ఏ అకౌంట్ చేంజ్ అయ్యో కనుక్కోవాలి. మనం ఎగ్జాంపుల్గా ఫర్నిచర్ అకౌంట్ ఎఫెక్ట్ అయింది, సో క్యాష్ అకౌంట్ ఎఫెక్ట్ అయింది అని చూడాలి. స్టెప్ 3, గోల్డెన్ రూల్స్ అప్లై చేయాలి. ఈ రూల్స్ ప్రకారం డెబిట్ ఎవరికి, క్రెడిట్ ఎవరికి అని డిసైడ్ చేయాలి. మనం ఎగ్జాంపుల్లో ఫర్నిచర్ బిజినెస్కి వచ్చింది కాబట్టి ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ చేయాలి,
క్యాష్ బిజినెస్ నుంచి వెళ్ళింది కాబట్టి క్యాష్ అకౌంట్ క్రెడిట్ చేయాలి. అప్పుడు మనకి జర్నల్ ఎంట్రీ ఎలా వస్తుందంటే ఫర్నిచర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఇలా గోల్డెన్ రూల్స్ని అప్లై చేయాలి. నెక్స్ట్ ఇదే స్లైడ్లో గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ గోల్డెన్ రూల్స్ చాలా ఇంపార్టెంట్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. అసెట్స్ ఇంక్రీజ్ అయితే డెబిట్, ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అయితే క్రెడిట్, లాసెస్ ఇంక్రీజ్ అయితే డెబిట్, లయబిలిటీస్ ఇంక్రీజ్ అయితే క్రెడిట్, క్యాపిటల్ ఇంక్రీజ్ అయితే క్రెడిట్, ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే క్రెడిట్, అసెట్ డిక్రీజ్ అయితే క్రెడిట్, ఎక్స్పెన్సెస్ డిక్రీజ్ అయితే క్రెడిట్. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ రూల్, టోటల్ డెబిట్ అమౌంట్ ఈక్వల్ టు టోటల్ క్రెడిట్ అమౌంట్. ఇది అకౌంటింగ్లో గోల్డెన్ రూల్. నెక్స్ట్ వచ్చి కొన్ని టిప్స్. జర్నల్ ఎంట్రీ పాస్ చేసేటప్పుడు ఈ టిప్స్ ఫాలో చేయాలి. ఫస్ట్ ట్రాన్సాక్షన్ని ఫుల్గా అర్థం చేసుకోవాలి. కరెక్ట్ అకౌంట్స్ని ఐడెంటిఫై చేయాలి. అది గోల్డెన్ రూల్కి అప్లై చేయాలి. డెబిట్ అకౌంట్కి వస్తుందా, క్రెడిట్ అకౌంట్కి వస్తుందా చూడాలి. వాటిని అమౌంట్ ఈక్వల్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. ఇక్కడ జర్నల్ ఎంట్రీ అనేది ప్రతి ట్రాన్సాక్షన్కి ఫస్ట్ రికార్డ్ చేయాలి. జర్నల్ ఎంట్రీ కరెక్ట్గా పాస్ చేస్తేనే లెడ్జర్ కూడా కరెక్ట్గా ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ జర్నల్ ఎంట్రీ పాస్ చేయడానికి సింపుల్ టిప్స్ మీకు క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నా. సో నెక్స్ట్ క్లాస్లో రియల్ బిజినెస్ ఎగ్జాంపుల్ తీసుకుని జర్నల్ ఎంట్రీ ఎలా పాస్ చేయాలో చూద్దాం. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా అకౌంటింగ్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి ఈజీ అకౌంటింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, హ్యాపీ లెర్నింగ్.